చంద్రబాబు గారు తెలంగాణ పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో కూడా కొన్ని హాట్ కామెంట్లే చేశారు సార్. నెక్స్ట్ తెలంగాణలో కూడా టీడీపీ మళ్ళీ పుంజుకుంటుంది, పోటీ చేస్తుంది, నెక్స్ట్ అధికారంలో ఇక్కడ కూడా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తామనేటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి సార్? చూసేదే లేదు, అది కేవలం అయితే ఆయనకి ధైర్యం ఉంటే ఏం చెప్పాలా, జనసేన బీజేపీతో కలిసి కూటమి కడతామని చెప్పాలి కదా. చెప్పాడా? తెలంగాణలో మేము కలిసి పోటీ చేస్తామని చెప్పాడా? చెప్పలేదు కదా. సో అదే అక్కడ మీకు అర్థం కావట్లా, రేవంత్ రెడ్డికి ఏ రకంగా ఉపయోగపడాలి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగించినంత కాలం లేదు, తర్వాత ఒకవేళ ఈయన మారుస్తారో లేదు నాకు తెలియదు, మారుస్తారో నేనైతే అనుకోవట్లేదు యాజ్ ఆఫ్ నౌ. ఒకవేళ మార్చినా తనకు అనుకోని వ్యక్తిని నియమిస్తే ఓకే, లేకపోతే అప్పుడు కథ మారుతుంది. ఇప్పుడు ఏంటి ఉద్దేశం, రేవంత్ రెడ్డి ఆయన ఉంటే తను పాలించినట్టే లెక్కగా ఫీల్ అవుతున్నారు. లేదా తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళంతా వెళ్ళి చంద్రబాబు గారికి వెళ్ళి సన్మానాలు ఎందుకు చేసి వస్తారు. సో ఇదంతా గేమ్ అనమాట, మ్యాచ్ ఫిక్సింగ్. సో ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారిని ఈయన సపోర్ట్ చేస్తుంటాడు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళేమో అక్కడ చంద్రబాబు గారికి పరోక్షంగా ఉపయోగపడుతుంటాడు ఎక్కడ ఆయన్ని విమర్శించకుండా. సో అందువల్ల తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉంటే మరి జనసేన బీజేపీతో కలిసి చేస్తాము అని ఒక మాట చెప్పుంటే కొంత ఆధారం ఉండేది. కాంగ్రెస్ని విమర్శించకుండా, రేవంత్ రెడ్డిని విమర్శించకుండా ఇక్కడ సొంతంగా పోటీ చేస్తామని చెప్పడం అంటే కేవలం రేవంత్ రెడ్డికి సాయం చేయడం కోసం ఏదైనా అవకాశం ఉంది. మరి కింద 5 ఏళ్ళు ఖాళీ ఉన్నాడు కదా, మరి ఎందుకు పోటీ చేయలేదు? పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో కూడా తెలుగుదేశం జెండాలు వేసి చూస్తూ ఉంటే ఈయన ఎందుకు మాట్లాడలేదు? ఇదంతా డ్రామా. అయితే రాజకీయ వ్యూహాలు, ఇటువంటి రాజకీయ వ్యూహాలు పనడంలో మాత్రం చంద్రబాబు గారు తిట్టే అంతవరకు మెచ్చుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు, తెలంగాణకు వచ్చి నాకు తెలంగాణ ఆంధ్ర రెండు కళ్ళు అని చెప్తున్నారు. ఇది కరెక్టేనంటారా? యాజ్ ఏ సీఎంగా ఇటువంటి కామెంట్లు చేయొచ్చు సార్? అంటే ఆయన ఏం చేసినా నడుస్తుంది, ఆయన ఏం చేసినా చాలా ఆదర్శవంతంగా చేసినట్టు. అదే ఎదుటాడు ఏమైనా చేశాడు అనుకో, మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు, అదైపోయింది ఇదైపోయింది ఆంధ్రప్రదేశ్ గాలికి వదిలేశాడని ఈయనే తిట్టేవాడు. ఈయన చెప్తేనేమో ఒక రకంగా ఉంటుంది, ఆయన చెప్తేనేమో ఇంకో రకంగా ఉంటుంది. ఆయన ప్రత్యర్థి ఎవరైనా సరే అది ఆయన స్టైలు. దానికి ఈనాడు ఆంధ్రజ్యోతి డింగ్ డింగ్ అని బ్యాండ్ బాగా వస్తాయి కాబట్టి అది నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అబద్ధానికి ఎక్కువ వాయిస్ గొంతు ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర నాకు 2 కళ్ళు అనుకున్నప్పుడు నువ్వు తెలంగాణలో ఎందుకు పోటీ చేయలేదు? మొదటిసారి చేసి ఉండొచ్చు కదా. ఇవన్నీ ఏంటంటే కేవలం ఒకవేళ అంటే ఇప్పుడు నాకు తెలీదు, బట్ ఏపీలో లోకేష్ గారికి ఏమైనా బాధ్యత అప్పచెప్పిన తర్వాత తెలంగాణ మీద ఆయన ఏమైనా దృష్టి పెడతాడేమో నాకు తెలీదు. అయితే మీరు అడిగింది ప్రశ్న ఏంటి, తెలంగాణను ఆంధ్ర 2 కళ్ళు అనేది. అప్పుడు 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ వచ్చిందాక ఆయన ఏం చేశాడో చూసాం కదా. తెలంగాణకి అనుకూలం అన్నాడు, ఏపీకి వెళ్ళేమో సోనియా గాంధీని దెయ్యం పోతాం అని అన్నాడు కదా. ఆయనే మళ్ళీ ఆయన అక్కడ లెటర్ ఉపసంహరించుకోవాలంటే ఉపసంహరించుకోలేదు, అవ్వదలే అంటూ ఊరుకున్నాడు. అంతే, డబుల్ గేమ్ ఆడటంలో ఆయన దిట్ట. ఆ డబుల్ గేమ్ని మళ్ళీ కంటిన్యూ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని ఆయన ఏమన్నా అనుకుంటూ ఉండాలి. మరి ఆంధ్ర ప్రజలు ఎట్లా చూస్తారనేది చూడాలి. రాష్ట్రాన్ని విడగొడుతున్నప్పుడు కూడా నేను దేనికో ఒకదానికి ఓటేయలేదు, చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్పాను, ఎందుకంటే నాకు రెండు రాష్ట్రాల అభివృద్ధి కావాల్సిందే కాబట్టి అనేసి. రెండు రాష్ట్రాల ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు. టు బి ఫ్రాంక్, ఆయన ఇక్కడికి వచ్చేమో తెలంగాణ నా వల్లే వచ్చిందని అట్లా అంటాడు, అక్కడికి వెళ్ళేమో సోనియా గాంధీ నాశనం చేసింది ఏపీని, అక్రమంగా అన్యాయంగా డివైడ్ చేసి నువ్వే డివైడ్ చేయమంటావు, నువ్వే వ్యతిరేకంగా మాట్లాడతావు. అది డిప్లొమాటిక్ ఎట్లా అవుద్ది? అది మోసపూరితం, ఫెయిర్నెస్ లేకపోవటం. ఇప్పుడు జగన్ గారు వాళ్ళు ఏమన్నారు, మొదట ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం డెసిషన్ తీసుకోవాలన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఆయన కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళంతా ఒక విధానానికి వచ్చేసారు, వద్దు రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అని వాళ్ళు అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఉన్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీ విభజనకు అనుకూలంగా ఇచ్చినా కూడా అక్కడ కాంగ్రెస్ వాళ్ళంతానేమో కిరణ్ కుమార్ రెడ్డి వ్యతిరేకంగా తీర్మానాలు చేయటం ఇవన్నీ గందరగోళాలు చేశాడు. సో చంద్రబాబు గారు తన స్టైల్లో డబుల్ గేమ్ ఆడాడు. డబుల్ గేమ్ ఆడుతాం డిప్లొమాటిక్ లేకపోతే 2 రాష్ట్రాల మీద అభిమానం అంటే నేనైతే నమ్మను. ఆయనకు కావాల్సింది 2 రాష్ట్రాల్లోనూ తన అధికారం ఉండటం, అధికారానికి ఏ రకంగా వెళ్తే బెటర్ అని ఉంటే ఆ రకంగా వెళ్తాడు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలు లేదు, ఇంకేం లేదు.